కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి దరివెల్లన్నకి మరియు నల్గొండ శరత్కి గత 30 సంవత్సరాలుగా ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారికి, మా అన్న పృథ్వన్నకి, ఇస్మాయిల్ అన్నకి, గుడిపల్లి రవికి, మాటల తిరుపతికి, మా యాదవ్ గారికి అందరికి కూడా ఉద్యమాన్ని తెలియజేస్తూ ఓనా ఉస్మానియా మట్టి బిడ్డలారా మీకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉస్మానియా అంటేనే ఉస్మానియా నుండి ఏ పిలుపు వస్తుంది, ఉస్మానియా నుండి ఏమొస్తుందని రాష్ట్రం ఎదురు చూసినటువంటి సంఘటనలు మనం చూసాం. ఈ సభ ఇంతటితో ఆల్రెడీ చెప్పిండు, ముగ్గకుండా ఉస్మానియా విద్యార్థుల కవాతుగా ఆ 1,00,000 గొంతుల 1,000 గొంతులు 1,00,000 డప్పుల మమేకమై ఉస్మానియా విద్యార్థులు నడవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మళ్ళా 7వ తారీఖున లక్షలాది గొంతులతోటి, వేలాది డప్పులతోటి ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఒక గొప్ప సభ పెట్టుకోవాలని చెప్పి దానికి మా బీసీ పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ప్రాక్టీస్ అయిపోయినట్టుంది. అయితే మొన్నటికి తెలంగాణ ఉద్యమం జరిగింది. 60-70 ఏళ్ళ సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో మరి ఇప్పుడు ఎవరైతే మేము వ్యతిరేకిస్తున్న మిత్రుండ్రో ఆ తెలంగాణ ఉద్యమంలో మాల మిత్రులు లేరా? ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ వలె ముళ్ళ కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు ఇడ్లీలమ్ముకు. అరే అవన్నీ వాడింది ఎవరైనా మాల జాతికి చెందిన. మరి అక్కడ మీరు రావచ్చు పోవచ్చు ఏమైనా చెప్పుకోవచ్చు, అన్నదమ్ము ప్రాంతాలుగా విడిపోదాం అన్నదమ్ములుగా కలుచున్నాం మీరు. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు వస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? ఆ మేధావులు మాట్లాడాలా? ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? ఇప్పుడు మేము కూడా ఏమంటున్నాం అంటే మా హక్కుల గురించి మా వాటా మేము పంచుకుంటాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అని అంటే ఎందుకు రావట్లేదు? తను బాగుండి తన తమ్ముడెవడు చెడిపోతే, తను బాగుండి తన తమ్ముడెవడు చెడిపోతే, సంకలగిరేసే గుణం మనుధర్మముకుందన్న అని మాస్టర్జీ రాసిండు. కానీ ఇప్పుడు మనం ఏం పాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడంటే సంకలగిరేసే గుణం జాతికి ఉందన్న. వాస్తవం కదా? మరి శబ్దాలు కట్టుకోవాలి గట్టిగా. అయితే తను బాగుండి తన తమ్ముడెవడు చెడిపోతే, సంకలగిరేసే గుణం మాల జాతికి ఉందన్న. పామును పామెప్పుడు కాటు వేయలేదన్నా, పామును పామెప్పుడు కాటు వేయలేదన్నా, చీమకు చీమెప్పుడు చేటు చేయదోరన్నా. ఇదేమి ధర్మము మరి మన ధర్మము రోరన్నా, ఇదేమి ధర్మము మరి మన ధర్మము రోరన్నా, తన జాతి మనుషులని తాను చంపి తింటుందోరన్నా. ఇదేమి ధర్మమన్నా, ఇదేమి ధర్మమన్నా, బుద్ధెరిగిన భీమన్నా, అధర్మం అంటే ఇళ్ళ మను ధర్మము రోరన్నా. అధర్మ సారమేమో ఇప్పి చెబుతానన్నా, అధర్మ సారమేమో ఇప్పి చెబుతానన్నా, ఆసక్తి ఉంటేనే ఆలకించుండోరన్నా. నిజంగా ఆ మేధావులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు కూడా ఈ 1,00,000 డబ్బులలో కలిసి రావాలి. మీరు ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా మాలకు సంబంధించిన వాటా పంచుకోవాలి. రేపటి నుంచి అన్ని పొత్తులు అన్ని గడం కానీ అన్నదమ్ములు కలిసి ఉండాలని చెప్పి ఈ వేదిక తరఫున వాళ్ళని కోరుతా ఉన్నాను మిత్రులారా. వాస్తవానికి 2 సంఘటనలు ఉస్మానియా విద్యార్థిగా ఉన్నా కాబట్టి 2 సంఘటనలు గుర్తు చేయదలుచుకున్నా. ఒకసారి ఏమవుతుందంటే 2003-2004లో ఒక ఎస్సీగా ఉండాలంటే, ఒక బీసీగా ఉండాలంటే చాలా ఇబ్బందులు పడుతుండే. ఒక గ్రూపు చట్టం గ్రూప్ అనేది ఎస్సీ సంఘం పెట్టిన వాళ్ళను ఎక్కడ ఒంటరిగా కూర్చున్నా కానీ కొట్టేటువంటి సందర్భం మన దగ్గర ఉన్నప్పుడు మేము బీసీలను కూడా ఎస్సీ ఎస్టీ సంఘంలో పనిచేయడం జరిగింది. ఒక సంఘటన జరుగుతుంది 57 హాల్లో, నువ్వు ఉన్నావు తమ్ముడు, 57 హాల్లో జరుగుతుంది. సంఘటన ఏమైందంటే కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటా ఉంటారు. అందులో నేను లేచి ధర్మంజనంగా నేను కూడా ఓటేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు మీరు నొచ్చుకోవద్దు మనవరన్నా, అది ఏమన్నాడంటే నువ్వు బీసీ మిత్రుడు, నువ్వు ఓటేయడానికి పనికిరావు అన్నాడు. కానీ నేను ఏమంటున్నా అంటే అప్పటి నుండే నేను మాదిగంగా చెప్పుకుంటున్నా. మాదిగంగానే అప్పుడు ఎప్పుడు ఇప్పుడు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు చెప్పినా ధర్మంజన అంటే మాదిగోడే అంటారు.
బీసీ అంటే మనకు ఈ సర్టిఫికేట్ చూసుకోవాలి, సర్టిఫికేట్ ఒక్కటే మరి బీసీ ఉంటుంది, అన్ని మళ్ళీ మాది లెక్కన ఉంటుంది. అయితే అప్పుడు జరిగినప్పుడు ఏమైందంటే ఆ హాల్ నుండి ఆ సభనే రద్దు చేసుకొని మాది మిత్రులు అందరూ రాయబడి వచ్చేసేసారు. మళ్ళా తెల్లారి సభ పెట్టేసేసి ఆ సంఘం లోపల నన్ను కూడా సభ్యుని చేసుకుని ఎస్సీ ఎస్టీ సంఘంలో ఒక బీసీ వాడు ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు బీసీ అని చెప్పుకుంటే నిజంగా నేను మొన్న మన పిహెచ్డికి సంబంధించినటువంటి వైజాగ్ సంబంధించినటువంటి ఒక ఫామ్ నింపుతా ఉంటే ఒక ఏవీపీ మిత్రుడు నా పక్కన నిలబడ్డాడు. అలా నేను కమ్మరి అని రాసిన, కమ్మరి అని రాసా అన్నానా, నువ్వు కమ్మరి ఆయా అన్నాడు. అవును నేను బీసీ అన్నా. కొడుక ఈ విషయం ఇట్లా అప్పుడే తెలుసుంటే నీ మీద 100 అడ్రస్ కేసులు పెడుతుంది అన్నాడు. అంటే నేను చెప్పుకోవడం వల్ల కూడా ఒక అడ్వాంటేజ్ అయింది. కాబట్టి మిత్రులారా